ఈరోజు కోవూరు మహిళా అధ్యక్షురాలుగా కొన్ని విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. మరి ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తరువాత ఒక మహిళకి కోవూరు నియోజకవర్గ అభ్యర్థినిగా శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం అనేది కల్పించారు. అలాగే మనము కోవూరు నియోజకవర్గ మహిళలు అంటే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. సారాయి ఉద్యమంలో దూబగుంట రోసమ్మ గారు ఏ విధంగా విజయాన్ని సాధించారో ప్రతి ఒక్క ప్రజలకి, కోవూరు నియోజక ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు మనకి ఒక మహిళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే కంటెస్ట్ అభ్యర్థినిగా మనకి వేమిరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని నియామకం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో అసలుకి మహిళలకి ఏ విధమైనటువంటి మర్యాద ఇవ్వాలి, ఏ విధంగా గౌరవాన్ని ఇవ్వాలి అనేది ఎవ్వరికీ తెలియటం లేదు. అసలుకి ప్రతి ఇంట్లో మహిళ లేనిదే జరగదు, కానీ స్త్రీశక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ఏదైనా మాట్లాడితే స్త్రీని అగౌరవపరచడం, అసభ్యంగా మాట్లాడడం, ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేడం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్క ఎవరైతే టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి మహిళకి, ప్రతి ఆడవాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేస్తారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందువల్ల మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి ఈ విషయాన్ని ముందుగా ఎందుకంటే చెప్తున్నాను, నా భర్తని నామినేషన్ ఎంతో ఇబ్బంది పెట్టి నిరాకరించారు, కానీ నేను ఎప్పుడు ముందుకొచ్చి మాట్లాడలేదు. అలాగే బూతు దగ్గర మా బాబుని నిలబెట్టుకొని బూతు దగ్గర అసలుకి అసభ్యకరమైన మాటలు, దుర్భాషలు ఆడటం, అసలు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినా ఈరోజు నేను రాలేదు. కేవలం ఒక మహిళా అధ్యక్షురాలుగా కేవలం మహిళని ప్రోత్సహించండి, మహిళా శక్తిని తక్కువ అంచనా వేయబాకండి అని హెచ్చరించడానికే నేను ఈరోజు ఈ పత్రికా విలేకరుల ముందు మాట్లాడడానికి ముందుకొచ్చాను. దయచేసి బెదిరిస్తున్నాను అనుకుంటున్నారో, విన్నపిస్తున్నాను అనుకుంటున్నారో, ఏమైనా అనుకోండి, దయచేసి స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.